శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. ఈరోజు వివాహ పంతనులు అనే అంశంలో మీకు అశ్విని నక్షత్రం మేషరాశి వ్యక్తి యొక్క లగ్నం మేషం అయినప్పుడు ఏ రకమైన సూచనలు పాటించాలి అనే సలహాలు పాటించాలి అనే విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తున్నాను. మేషలగ్నం వారికి 27 నక్షత్రాలు సూటబుల్ కాని వాటిలో కూడా కన్యాలగ్నం అయినటువంటి అబ్బాయి మేషలగ్నంలో పుట్టి మేషరాశి అయిన వాళ్ళకి, అశ్విని నక్షత్రం వాళ్ళకి కన్యారాశి కన్యాలగ్నం పని చేయవు. అందులో ఉన్న నక్షత్రాలు కానీ ఆ లగ్నం కానీ కష్టాలు, ఇబ్బందులు, డిస్ప్యూట్స్ అనుభవంలో ఉన్నాయి కాబట్టి అది వదిలివేయడం మంచిది. ఇంకా పనికొచ్చే నక్షత్రాలు ఏంటి అనే విషయానికి వస్తే ఎక్కువ పాయింట్లు ఉండి భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఈ పుబ్బకే పూర్వ పాల్గొని అనే పేరు కూడా ఉంది. అలాగే ఉత్తరాభద్ర ఈ నక్షత్రం మీనరాశిలో ఉంటుంది. రేవతి, స్వాతి నక్షత్రం సప్తమంలో ఉండేటటువంటి నక్షత్రం. ఇది విరోధ జంతువు అయినప్పటికీ అనుభవంలో అశ్విని స్వాతులకు వివాహం అనుకూలంగా ఉంది. జీవితం బాగానే ఉంటుంది. ఒడిదుడుకులు లేకుండా సమతౌల్యత ఉంటుంది. ఇవి ప్రథమ పక్షంలో మీరు తీసుకోవాల్సినటువంటి నక్షత్రాలు. ఇంకా అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం చిత్త 3-4 పాదాలు, మృగశిర 3-4 పాదాలు. ఇవి ద్వితీయ పక్షం, రెండవ పక్షంలో తీసుకోవాల్సినవి. ఇది సుమారుగా 60 నుంచి 60% అనుకూలంగా ఉంటాయి. మొదట చెప్పిన 100%. పునరుస్ 4వ పాదం కూడా అశ్విని వాళ్ళకి ఇది కర్కాటక రాశిలో ఉంటుంది కాబట్టి నైదంతార అనే దాన్ని తప్పించి మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి గ్రహించవచ్చు, పర్వాలేదు. ఇంకా మూడో పక్షంలో ఆరుద్ర, ఆశ్లేష, మఖ. ఇందులో ఆరుద్ర వదిలేసి ఆశ్లేష, మఖ వీటికి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. మాల పంచాంగంలో ఎవరు రాస్తారు వాటిని ఇగ్నోర్ చేసి ఆశ్లేష, మఖ అత్తగారు లేకుండా ఉంటే ఆశ్లేష చూడవచ్చు, మామగారు లేకుండా ఉంటే మఖ చూడవచ్చు. ఆశ్లేష, మఖ నక్షత్రాలు రాక్షస గణాలు. అశ్విని నక్షత్రానికి అనుకూలమే. అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా అనిపిస్తే వీటిని కన్సల్ట్ చేయొచ్చు. ఇది మూడో పక్షం. ఇంకొక విషయం ఉంది. 4వ టెక్స్ట్ ఏంటంటే అమ్మాయి నక్షత్రానికి తారాబలం క్షేమతారవుతూ 4వ తార అయినటువంటి రోహిణి, హస్తశ్రవణాల్లో రోహిణి నక్షత్రం దిగ్భాసాలు అయినప్పటికీ కొంత డిఫికల్టీస్ ఉంటున్నది. అది కన్సిడర్ చేయవచ్చు. అబ్బాయికి నైదంతార అవుతుంది, అమ్మాయికి మాత్రం క్షేమతార అవుతుంది. శ్రవణం అశ్విని, అమ్మాయి నక్షత్రం అశ్విని, అబ్బాయి నక్షత్రం శ్రవణం అయినప్పుడు అమ్మాయికి క్షేమతార అవుతుంది. అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఇలాగే శ్రవణం క్షేమతార అవుతూ అబ్బాయికి నైదంతార అవుతుంది. ఇలా తారాబలం వచ్చిన 1 గ్రామ్ గోల్డ్ ముహూర్త సమయంలో దానం చేసి చెయ్యవచ్చు అని చెప్పారు. మొట్టమొదట వద్దు అని చెప్పారు. కాదండి మేము ఇది డిసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు చేయొచ్చు. బట్